అండి, నేను రజాక్. ఫ్రెండ్ అంటే ఇంతకాలం మనం అంతా ఎవరు అనుకున్నాం? శిల్పా రవిచంద్రారెడ్డి గారి కోసం నంద్యాల వెళ్ళినటువంటి మన అల్లు అర్జున్ అనుకున్నాం. కాదు, అంతకు మించి మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారంట తిరుపతి మెట్ల ద్వారా పైకి వెళ్ళి అక్కడ మొక్కుని తీర్చుకొని బయటకి కిందకి రావడం అయితే జరిగిందనమాట. సో అది పవన్ కళ్యాణ్ గారి కోసమే, ఆయన గెలిస్తే కుటుంబ సభ్యులు సమేతంగా వెళ్తారని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు తిరుపతి అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిందే ఎవరు, సాయి ధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డేనే తిరుపతికి వెళ్ళి మన ఎవరు సాయి ధరమ్ తేజ్ గారు కంప్లీట్గా మొక్కులు చెల్లించుకొని రావడం అయితే జరిగింది. సో ఇంతకాలం మనం అనుకున్నాం కదా శిల్పా రవిచంద్రారెడ్డి అంతకు మించిన ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో నెగిటివ్ వేలో తీసుకుపోవద్దు దీన్ని, ఎందుకంటే దీని గురించి 100% తెలియకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయం. మరి ఆయన కుటుంబ సభ్యులు, మరి వాళ్ళ వైఫ్ గారు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఆయన కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. మరి వాళ్ళ వ్యక్తిగతంగా చెల్లించుకున్నారో లేకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం చెల్లించుకున్నారో 100% మనకు తెలియనప్పటికీ కూడా ఎలక్షన్స్ అయిన తర్వాతే ఆయన వెళ్ళారు కాబట్టి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పక్కనే ఉన్నారనమాట. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్న విషయం, ఇది పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్ళారన్నట్లు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మరి కొంతమంది అయితే కనుక పర్సనల్ రీజన్స్తో వెళ్ళారని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా వెళ్ళి మొక్కులు అయితే చెల్లించుకున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళింటే కనుక మా అల్లు అర్జున్ గారి కంటే కూడా ఈయన గొప్పడిగా మేము చెప్తాం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జస్ట్ ట్వీట్ వేస్తే చాలదన్నట్లు వెళ్ళి ఇలా వచ్చి ఒక 3 కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ ఉద్యోగాలు పోయేటట్టు చేసినారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలా కాదు. తన ఫ్రెండ్ గెలిచాడని చెప్పేసి కుటుంబ సభ్య సమేతంగా, ఆయన కూడా కుటుంబ సమేతంగా పోయినాడండో నంద్యాల పోయి ప్రత్యర్థులకి వెళ్ళి హెల్ప్ చేసి వచ్చినాడు. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాత్రం ఆయన కుటుంబ సమేతంగా కింద నుంచి పైదాకా ఆ కొండలన్నీ 7 కొండలు అనుకుంటు కదా. సో ఆ 7 కొండలు ఎక్కి పైకి వెళ్ళి మొక్కులు తీర్చుకొని వచ్చినటువంటి పరిస్థితిని మనం అయితే స్పష్టంగా చూడడం అయితే జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద భయంకరంగా నెగిటివిటీ జరుగుతుందండి. ఆ ట్రోల్స్ చూస్తుంటే కొంచెం బాధ అయితే వేస్తుంది అనమాట. బట్ ఆయన ఎందుకు చేసినాడో ఆ రోజు ఎలా చేయాలనిపించింది నాకైతే ఈ రోజుకి అర్థం కావట్లేదు. కానీ అదేమంటే మళ్ళీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినారు, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టినారు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎలా కలిసాడని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది ఎవరు? శ్రీరెడ్డి, కత్తి మహేష్. సో వాళ్ళే కదా. వాళ్ళు తిట్టించింది ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఏ పార్టీతో అంటగాగినాడు? ఎవరికి అగెనిస్ట్గా సినిమాలు తీసినాడు? నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీసినాడు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా తీసినాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యూహాలు, శబ్దాలు లాంటి సినిమాలు తీసినాడు. సో మరి పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించింది టీడీపీ వాళ్ళు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తిట్టించినారు? నారా లోకేష్ గారు ఎక్కడ తిట్టించినారు? ఆయనకి ఏం అవసరం అనిపించింది? సో ముందే అందరూ అనుకున్నారు ఆ రోజున ఏబిఎన్ ఛానల్లో, TV5 ఛానల్లో, అప్పుడున్నటువంటి TV6 ఛానల్, వీటన్నిటిలో కూడా వీళ్ళని పొద్దున సాయంత్రం వరకు కూర్చోబెట్టి అడ్డగోలుగా వాగిస్తూ ఉంటే దీని వెనకాల టీడీపీనే ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. కట్ చేస్తే ఎవరున్నారు? ఎగ్జాక్ట్గా 2019 ఎలక్షన్స్లో శ్రీరెడ్డి ఎక్కడ కూర్చుంది, కత్తి మహేష్ ఎక్కడ కూర్చున్నాడు? కత్తి మహేష్ యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉంటే అప్పటికప్పుడు ఏది ఆపత్కాల ఫండ్ ఏదో మొత్తానికైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరి అది డిజాస్టరా? కాదు, ఏదో మొత్తానికి అయితే ఒక రిలీఫ్ ఫండ్ అయితే ఆయనకి రిలీజ్ చేసినారనమాట. దాదాపు ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు ఎంతో. కానీ అదేవిధంగా శ్రీరెడ్డి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మోటివేషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన తల్లి గారిని తిట్టింది ఎవరు? శ్రీరెడ్డి, కత్తి మహేష్లే కదా. సో వాళ్ళు ఏ పార్టీ తరఫున ఉన్నారు? వైసీపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడ తిట్టారు, ఎక్కడ తిట్టించినారు? రామ్ గోపాల్ వర్మ అని కూడా తిట్టించాడని చెప్పేసి తర్వాత బయటకు వచ్చి చెప్పినాడు అనమాట. కానీ ఆ రోజున ఏబిఎన్ ఛానల్లో కావచ్చు, TV5లో కావచ్చు, మరి కొన్ని టీవీ ఛానల్లో కావచ్చు ఆ రోజు వచ్చింది కాబట్టి ఈ వెనకాల అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా టీడీపీయే కాబట్టి టీడీపీనే చేపించిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. వాస్తవానికి టీడీపీ కాదు చేపించింది. కాబట్టి అర్థం చేసుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో కలిసినప్పుడు ఆయన తల్లి గారిని దూషించినప్పుడు కలిస్తే తప్పలేదు. కానీ నంద్యాల వెళ్ళి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తే తప్పు వచ్చిందని అడిగేటటువంటి వ్యక్తులకు నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించేలా ఎవరిని కూడా ప్రేరేపించలేదు. ఏ టీడీపీ పార్టీ నాయకులు అన్నారు, కొంతమంది ఏమన్నారు, మీ అన్ననే గెలిపించినోడు మమ్మల్ని గెలిపించామని అన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు దెందులూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు. సో అన్నప్పటికీ కూడా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిసినారు కదా. బట్ ఆయన
ఆ మాటలు అంది. పాలిటిక్స్ పరంగా ఆ మాత్రం కూడా అనుకోకపోతే అట్లా. కానీ వ్యక్తిగతంగా తిట్టించింది ఎవరు, వ్యక్తిగతంగా మాట్లాడింది ఎవరు, 5 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా మాట్లాడింది ఎవరు, దూషించింది ఎవరు, లెక్కలు తీస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు తిట్టించినారు ఏందనేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తల్లిని దూషించింది వాళ్ళు అయినప్పటికీ కూడా మన అల్లు అర్జున్ గారు నంద్యాలలో ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేసినారు. కానీ త్రివిక్రమ్ గారు మాత్రం మొదటి నుంచి కూడా ఆయన ఫ్రెండ్తోనే ఉన్నారు, ఆయన ఫ్రెండ్ కోసం వచ్చారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొక్కులు చెల్లించుకున్నారు, ఆయన కూడా మొక్కున్నారని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుంది. మరి దానికి సంబంధించి 100% నాకు తెలియనప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం మరి ఆయన పర్సనల్గా పోయినారా లేదంటే పవన్ కళ్యాణ్ గెలవడం కారణంగా వెళ్ళారనేది 100% నాకైతే తెలియదు. బట్ వార్త ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడం కారణంగానే ఆయన వెళ్ళాడు అని చెప్పేసి. సో సాయి ధరమ్ తేజ్ గారు కూడా వెళ్ళినారు, అదేవిధంగా ఆయన కూడా వెళ్ళడం అయితే జరిగిందనమాట.